ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు చేసే వరకు పోరాటం ఆగదన్నారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. 220 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన సికింద్రాబాద్ అస్తిత్వాన్ని దెబ్బతీసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆరోపించారు. డివిజన్ల విభజన కూడా అంతా గందరగోళంగా చేశారని మండిపడ్డారు. ప్రజల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోకుండా కార్యాలయాల్లో కూర్చొని మ్యాప్ల ఆధారంగా డివిజన్లను ఏర్పాటు చేశారని విమర్శించారు. ఇది ఏ ఒక్క పార్టీకి సంబంధించిన పోరాటం కాదని, ఈ ప్రాంత ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించిందన్నారు తలసాని. హైదరాబాద్ అనేది సికింద్రాబాద్ అనేది రెండు జంట నగరం. ట్యాంక్ బండ్ అటువైపు హైదరాబాదు, ఇటువైపు సికింద్రాబాద్. నీకు దమ్ముంటే హైదరాబాద్ పేరు మాట, ఆ ధైర్యం ఉంటే హైదరాబాద్ పేరు మాట. జంట నగరాలు అని దేన్ని అన్నారు? జంట నగరాలని దేన్ని అంటారు? ఒకటి హైదరాబాద్, ఒక సికింద్రాబాద్. సికింద్రాబాదు స్వతహాగా కార్పొరేషన్ ఉండే, చెదరగఢ్ కార్పొరేషన్ ఉండే. అప్పట్లో కార్పొరేషన్ కాలక్రమేణా హైదరాబాద్గా మారింది, తర్వాత జిహెచ్ఎంసీగా మారింది గ్రేటర్ హైదరాబాద్. మీకేంటంటే విస్తరించుకుంటూ పోయి డెవలప్మెంట్ అన్ని ప్రాంతాలు జరుగుతా మాకేం అభ్యంతరం లేదు. మల్కాజిగిరి డెవలప్మెంట్ అయినా అభ్యంతరం లేదు. సైబరాబాదు, శంషాబాదు ఇవి కాలక్రమేణా మేమే చేసుకుంటూ వచ్చినాం. మీరు కొత్తగా చేసేది కూడా ఏం లేదు. కానీ ఇక్కడ ఉన్న పద్మనాభ నగర్ వాళ్ళు మల్కాజిగిరి పోవాలి, ఇక్కడ ఉన్న పద్మనాభ నగర్ వాళ్ళు శంషాబాద్ పోవాలంటే ఎందుకు పోతారు? దేనికి పోతారు? ఇక్కడనే కార్పొరేషన్ ఉంది. ఇదే మన యశోద్ హాస్పిటల్ ముంగట ఉన్నదే కార్పొరేషన్ ఆఫీస్ అది. కాబట్టి దీనికి ఒక చరిత్ర ఉన్నది. రెండోది, మేము ట్యాక్సులు కడతలేమా? మా ప్రాంత ప్రజలు ట్యాక్సులు కడతలేరా? కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని వదిలిపెట్టే సమస్య లేదు. దీన్ని చాలా సీరియస్గా తీసుకెళ్తాం. పేరు మార్చి లష్కర్ కార్పొరేషన్గా పెట్టే వరకు ఎట్టి పరిస్థితుల్లో, అరే భారతదేశం ప్రపంచం గర్వపడే బోనాల జాతర లష్కర్ బోనాలు జరుగుతాయి. నువ్వు ఆ పేరు మారుస్తామంటే నీ తాత జాగిరంట. వేరే పార్టీ ఎవరు కలిసి వచ్చే వాళ్ళు ఎవరున్నా మాకు అర్థం. ఇది రాజకీయాలకు అతీతంగా ఒక పార్టీ పక్షాన కాదు. సికింద్రాబాద్ వాస్తవ్యులుగా, మేము ఇక్కడ పుట్టి పెరిగిన వాస్తవ్యులుగా దీని మీద ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి వాళ్ళని రావాల్సిందే. డీలిమిటేషనే ఒక తప్పుల తడక. ఎవరైనా డీలిమిటేషన్ చేస్తే ఫిజికల్గా ప్రజల దగ్గరికి పోయి ప్రజల ఒపీనియన్ తీసుకొని చేస్తారు. ఆడ కూర్చొని గూగుల్ మ్యాప్లో తీసుకొని డీలిమిటేషన్ చేస్తే ఫస్ట్ ఇంత పెద్ద గ్రేటర్ హైదరాబాద్ని 150 డివిజన్లు ఉంటే 300 చేసేదాన్ని ప్రజల అభిప్రాయాలు తీసుకోవాలి కదా. ప్రజాప్రతినిధుల అభిప్రాయం లేకుండా గూగుల్ మ్యాప్లో తీసి మీకు ఇంతెందుకు జిహెచ్ఎంసీల కౌన్సిల్లో దీని మీద చర్చ పెడితే నేను స్టేట్ అవే మేయర్ గారిని అడిగిన, నీకేమన్నా తెలుసా అన్న? నాకు కూడా తెలియదు అంటే ఇంతకంటే దారుణం ఏమన్నా ఉంటుందా? కాబట్టి సికింద్రాబాద్ కార్పొరేషన్ లష్కర్ కార్పొరేషన్గా నామకరణం చేసే వరకు ఎట్టి ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.